టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా కాలం గ్యాప్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ ప్రతినిధి 2. దాదాపు 9 ఏళ్ల క్రితం వచ్చిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా వస్తుంది. సీనియర్ జర్నలిస్టు మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా ఎన్నికలకు 3 రోజుల ముందు థియేటర్లోకి వస్తుంది. మే 10వ తేదీన రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని మే 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ఈ సినిమా ఏ పొలిటికల్ పార్టీకి వ్యతిరేకం కాదని, ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాన్ని ప్రశ్నించేలా ఉంటుందని మేకర్స్ తెలిపారు. వానర ఎంటర్టైన్మెంట్స్ అండ్ రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సిరిలెల్లా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందించారు. మరి ప్రతినిధి 2 ఎలా ఉంటుందో చూడాలి.